మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు సునీల్ ఉన్నారు లైవ్ లో. సునీల్, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నివాసంలో ఉన్నటువంటి ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య ఎదురవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కి అయితే తరలించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్స కొనసాగిస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇక వైద్యులు దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఆయన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొడాలి నాని ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. తన నివాసంలో తెల్లవారుజామున అస్వస్థతకు గురైనట్టుగా కూడా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అయితే అంతా ఉంది. ఇక కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి సమాచారం తెలుసుకున్నటువంటి అభిమానులు కూడా ఆందోళనకు లోనయ్యారు. ఇక పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ గ్యాస్ట్రిక్ సమస్య కారణంగానే హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్న సమాచారం అయితే తెలుస్తుంది. ఇక డాక్టర్లు కూడా ప్రస్తుతానికి ఆయనకు ఐసీలో ఉంచి ప్రాథమిక చికిత్స అయితే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మరి కాసేపట్లో పూర్తి వివరాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కి అయితే చేరుకుంటున్నారు. శివాని, థ్యాంక్ యూ సునీల్. మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారాన్ని హరీష్ అందిస్తారు. హరీష్, శివాని, మాజీ మంత్రి కొడాలి నాని కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు బాధపడుతున్నారు. ఆయన అంతకుముందు కూడా పలుమార్లు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆరోగ్య సమస్యలకి కొంతవరకు కూడా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య ఉండటంతో ఆయన ఇప్పటికే పలు దఫాలుగా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ కూడా చేయించుకుంటున్నారు. అయితే అందులో భాగంగా నిన్న కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి ఆయన చికిత్స తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే నిన్న రెగ్యులర్ ట్రీట్మెంట్ లో భాగంగా ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ వైద్యులు ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకున్నారు. ఆయనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా చేశారు. అయితే ఆ తర్వాత
ఊపిరితిత్తుల నుంచి గుండెకు వెళ్ళేటువంటి రక్త ప్రసరణకు సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు కూడా డౌట్ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కూడా చేశారు. దీంతో ఊపిరితిత్తుల నుంచి హార్ట్ కి వెళ్ళేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అక్కడ కొంతవరకు కూడా మధ్యలో బ్లాక్స్ ఏర్పడుతున్నట్టుగా గుర్తించారు. ఇందులో భాగంగా అందుకు అవసరమైనటువంటి హార్ట్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇందుకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ప్రాథమికంగా అయితే హార్ట్ కి సంబంధించినటువంటి కొంతవరకు ఉన్నటువంటి సర్క్యులేషన్ బ్లడ్ సరఫరా అయ్యేటువంటి నాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణాల్లో కొంతవరకు కూడా అక్కడక్కడ కొంతవరకు బ్లాక్స్ ఏర్పడుతున్నట్టుగా గుర్తించారు. ఆ రక్తం ప్రసరణ ఆగి మళ్ళీ కంటిన్యూ అవుతున్నట్టుగా గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ప్రభావంతో ఊపిరితిత్తుల పైన కూడా ప్రభావం ఉంది. ఆ ప్రభావంతోనే బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించినటువంటి సరఫరా పైన కొంతవరకు కూడా హార్ట్ కి వెళ్ళేటువంటి విషయంలో కొంతవరకు బ్లాక్స్ ఏర్పడుతున్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు ఆయనకు వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉన్నట్లుగా వైద్య వర్గాలు చెబుతున్నాయి.